ముందుగా టీవీ 360 వీక్షకులకి స్వాగతం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పథకం ద్వారా ముఖ్యంగా మహిళలకి 3 లక్షల రూపాయల రుణం ఇవ్వనుంది. అది కూడా అతి తక్కువ వడ్డీతో. ఈ అవకాశాన్ని మాత్రం మహిళలు అస్సలు వదులుకోకండి. మీ వయసు 18 నుండి 55 సంవత్సరాల వయసుంటే చాలు. వారికి ఎటువంటి పూచీ లేకుండా ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ లోన్ పొందడానికి ఎటువంటి డిపాజిట్ అవసరం లేదు. అసలు ష్యూరిటీ లేకుండానే కేంద్రం రుణం ఇవ్వనుంది. ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి, ఈ పథకానికి మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ మొబైల్లో అన్ని గవర్నమెంట్ పథకాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక వీడియోని మొదలు పెడదాం. సెంట్రల్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం పేరు ఉద్యోగిని యోజన. ఈ పథకం ద్వారా అప్లై చేయబడిన మహిళలకు 3,25,000 వడ్డీ ప్రకారం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయబోయే మహిళలకి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు గాను మీ వయసు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉంటే చాలు. మరియు మీకు ఒక సంవత్సరంలో 2 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉండాలి. ఇంకా పెళ్లి అయినా కాకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు గాను ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని దగ్గరలోని అర్హత గల బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.